హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. యూఏఈ వర్సెస్ కెనడా మధ్య మ్యాచ్లో యూఏఈ 5 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి తన మొదటి గెలుపునైతే నమోదు చేసుకుంది. సో యూఏఈ పైన కెనడా మంచి స్కోరే పుటప్ చేయగలిగింది. ఆ పిచ్కి తగ్గట్టుగా ఫస్ట్ ఇన్నింగ్స్కి సెకండ్ ఇన్నింగ్స్కి చాలా వరకు వ్యత్యాసం అనేది కనిపించింది. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది వివరాలకు వెళ్ళిపోకంటే ముందు జింబాబ్వేకి చెందినటువంటి బ్రెండన్ టైలర్ తను టోర్నమెంట్కు మొత్తానికి దూరం అయ్యాడని చెప్పుకోవచ్చు. సో మరి తనకి రీప్లేస్మెంట్గా ఎవరిని ప్రకటిస్తారని చూడాలి. తను ఓమన్తో జరిగినటువంటి మ్యాచ్లో రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగిన విషయం మనకు తెలుసు. 31 రన్స్ స్కోర్ చేసి రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు కదా. ఆ ఇంజరీ నుంచే ఇంకా రికవరీ అవ్వలేదని చెప్పుకోవచ్చు మన బ్రెండన్ టైలర్. సో తను ఎంత త్వరగా రికవరీ అయితే మనకు అంత మంచిదని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఆస్ట్రేలియా ఓడిపోవడం వల్ల జింబాబ్వే పైన 2007 సెంటిమెంట్ని మన వాళ్ళు నమ్ముతున్నారు. మరి అది కానీ జరిగితే ఇంకా మనకి మంచిదని చెప్పుకోవచ్చు. సో మరి మీరేమంటారు గైస్? అది రిపీట్ అవుతుందా? ఇండియా 2007 వరల్డ్ కప్ కొట్టింది. ఆస్ట్రేలియా జింబాబ్వే ఆస్ట్రేలియాని ఓడించినప్పుడు మనకు అది కలిసి వచ్చింది. ఈసారి కూడా అదే నమ్ముతున్నారు. సో మరి మీరేమంటారు? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది యూఏఈ. సో దానికి తగ్గట్టుగా యావరేజ్ స్టార్ట్ అయితే వచ్చింది కెనడాకి. వికెట్స్ క్విక్గా పడిన తరువాత ఒక 4 వికెట్స్ వరకేమో పడ్డాయి. 3 వికెట్స్ వరకు పడ్డాయి. అయితే నవనీత్ దలివాల్ అండ్ హర్ష్ టక్కర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ వైపు మంచిగా వెళ్తూ ఉన్నారు. ఆ టైంలో అనవసరపు రన్కి వెళ్ళి రన్అట్ రూపంలో నవనీత్ దలివాల్ తన యొక్క వికెట్ని అయితే కోల్పోవాల్సి వచ్చింది. స్కోర్ 98 దగ్గర 58 పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ శ్రేయస్ మువ్వా 21 రన్స్ అయితే స్కోర్ చేశాడు. చాలా మంచి ఇంపాక్ట్ఫుల్ నాక్ అని చెప్పుకోవచ్చు. యువరాజ్ సామ్రాట్ మళ్ళొక్కసారి ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. యువరాజ్ సామ్రాట్ కానీ ఇంకా ఎవరైతే వాళ్ళ కెప్టెన్ ఉన్నారో తను కానీ ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో తర్వాత శ్రేయస్ మువ్వా 21 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత లాస్ట్ వరకు ఉండి మంచిగా 50 కూడా నమోదు చేసుకోవడం జరిగింది మన బ్యాటర్. సో మొత్తానికి 50 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత టోటల్గా 150 స్కోర్ ఎగ్జాక్ట్గా చేయగలిగింది కెనడా అని చెప్పుకోవచ్చు. దీంట్లో సిద్దికే 5 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. మిగతా ఒకటి రన్అట్ రూపంలో రావడం జరిగింది. టోటల్గా 7 వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన యూఏకి కూడా అంత మంచి స్టార్ట్ అయితే కాదు. అలిషన్ షరీఫుల్ విఫలం అవ్వడం, ఆ తర్వాత మొహమ్మద్ వసీం కూడా విఫలం అవ్వడం జరిగింది. కాబట్టి ఓపెనర్ ఆర్యామ్ తను 74 రన్స్ అయితే స్కోర్ చేశాడు నాట్అవుట్గా ఉండడం. ఆ తర్వాత సయ్యద్ చౌహాన్ తను కూడా 51 రన్స్ అయితే స్కోర్ చేయగలిగాడు. ఇద్దరు కలిసి మ్యాచ్ని దగ్గరుండి గెలిపించడం వల్ల 5 for 35 మంచి ఫిగర్స్ నమోదు చేసినటువంటి
సిద్దికేకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, జునైద్ సిద్దికేకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. వీళ్ళ సైడ్ నుంచి సయ్యద్ జాఫర్ మాత్రమే 3 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది కెనడా నుంచి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.